హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టేటస్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, మీరు మ్యూజిక్తో పాటు వింటే మాత్రం వీడియో అనేది నెక్స్ట్ ఫీల్ అవుతారు. చాలా బాగుంది వీడియో అయితే, నాకైతే నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో అనేది చూస్తారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వీడియోకి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక హ్యాపీ బర్త్డే అని పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు ఇట్లా ఎండ్ వరకు జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. అదే పొజిషన్లో ఉంచేసి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి మధ్యలో ఇట్లా, లేదా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బర్త్డే అనే టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బర్త్డే అనే టైటిల్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఉంచేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. రెండింటికి కూడా సేమ్ అదే యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇచ్చాను. ఆ వీడియో చూసారనుకోండి, హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఎంతవరకు అంటే ఒక 1 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేసి దీన్ని ఇట్లా కట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వైప్ అప్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఈ యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఉంచుకోండి. నాకైతే ఒక 2.5% ఇట్లా కావాలి కనుక ఇట్లా ఉంచుకున్నాను. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి.
ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాక్ వచ్చి స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, దానికంటే కొంచెం ఇట్లా జరుపుకొని ఇప్పుడు ఇంకో మీ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. ఫుల్ ఫోటో అయినా పర్లేదు, ఆ ఫోటో అయినా పర్లేదు, మీకు నచ్చినట్లు ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది పక్కాగా రిమూవ్ అయి ఉండాలి. ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఈ పిఎన్జీ ఇమేజ్ని ఇక్కడ ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇంకా మీకు జూమ్ కావాలంటే జూమ్ అనేది కూడా చేసుకోవచ్చు. క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఫీదర్ని ఒక 30% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం రైట్ సైడ్ ఇట్లా చిన్నగా ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫామ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా కీ యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇట్లా అట్లా కీ ఫామ్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, కీ ఫామ్ అనేది అట్లా యాడ్ అవుతుంది. చాలా బాగా లుక్ అయితే వస్తుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎంత అంటే ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇప్పుడు మీ టైటిల్ అంటే మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పేరు అనేది గోల్డెన్ కలర్లో ఉండాలి. మీకు గోల్డెన్ కలర్లో ఎలా ఎడిట్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్ నేను ఎడిటింగ్ చేశాను, చాలా వీడియోస్లోని. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోలో ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. చూసారనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో ఎండ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు మీ టైటిల్ పిఎన్జీ మీద ఎక్కడైతే ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీన్ని కిందకన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చితే ఈ పొజిషన్లో పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఇన్ యానిమేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ అనే యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని 0.5% ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇట్లా యాడ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు మీ టైటిల్ పిఎన్జీ ఇమేజ్ గోల్డెన్ కలర్లో ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీ పేరు అనేది గోల్డెన్ కలర్లో ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా డబల్ క్లిక్ ఇవ్వండి. సో
డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత దీన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకొని డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఫాంట్ పై క్లిక్ చేశారంటే ఇట్లా యాడ్ అనేది అవుతుంది. చూసారు కదా, నేను చాలా ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నా, నాకు యాడ్ అయితే అయింది. సో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేశారంటే చూసారు కదా, ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అయింది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ గోల్డెన్ కలర్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే చూసారు కదా, ఆటోమేటిక్గా టెక్స్ట్కి ఆ గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది యాడ్ అయింది. తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద 4 ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేశారంటే పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో దాని తర్వాత కైన్ మాస్టర్లో ఎలా యాడ్ చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, అలా యాడ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.